మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి ఆ మధ్యాహ్న కాల సమయంలో మీ పాదాల దగ్గర ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభువా, ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మాకు తోడుగా ఉంచమని, మాట్లాడే మాటలు నావి కాక నీవిగా ఉండడానికి సహాయం చేయండి. మీరు చేసే గొప్ప కార్యాలు ఎలాగూ ఉంటాయో, మీరు చేసే ఆశ్చర్యక్రియలు ఎలా ఉంటాయో అనే విషయాలు నీ యొక్క మాటల ద్వారా బిడ్డలకు తెలియచేయని ఉద్దేశించి ఉండగా మీరు కార్యం చేయమని, మీరే నీ ప్రజలను దర్శించమని, అనేకులను దర్శించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామంలో ఈ సాక్ష్యాన్ని చూస్తూ వింటున్న బిడ్డలైన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మరొక సాక్ష్యముతో మిమ్మల్ని కలవడానికి ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభువుకి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యాలను యెహోవా నిస్సీ మినిస్ట్రీస్ ద్వారా వస్తున్న ఈ సాక్ష్యాలను క్రమం తప్పకుండా వీక్షిస్తూ అనేక మంది ఆదరించబడుతున్న సందర్భాలను విని మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని కృపగల నామంలో వింటున్న ఈ సాక్ష్యం మీ జీవితంలో క్రియ చేయాలని ప్రార్థన పూర్వకంగా ఈ మాటలను చెప్పడం జరుగుతూ ఉంది. ఇంచుమించు ఒక 20 సంవత్సరాల క్రిందట ప్రభు ఒక సహోదరి జీవితంలో చేసిన ఒక ఉపకారాన్ని ఈరోజు మీ ముందు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దరిదాపు ఒక 20 సంవత్సరాల క్రిందట నా సేవా పరిచర్య తొలి దినాల్లో ఓ ప్రాంతానికి నేను పరిచర్యకు వెళ్ళినప్పుడు ఒక కుటుంబము నన్ను ప్రార్థనా సహాయం కోరింది. అయ్యా, నా భార్య ఇతర దేశాల్లో ఉన్నారు, ఆమె కొరకు ప్రార్థన చేయండి, అక్కడ పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు, ఆమె దగ్గర నుంచి మాకు ఏ సమాచారం రాలేదు. ఇంచుమించు 2 మాసాలు గడిచిపోతూ ఉంది. దేవుడు ఆమె పక్షంగా ఒక కార్యం చేయనట్లుగా, అక్కడి నుంచి మాకు ఒక సమాధానం, జవాబు వచ్చినట్లుగా ప్రార్థన చేయమని ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. సరే, కొన్ని వారాల పాటు అక్కడ కూడి ప్రార్థన చేయాలని ఆలోచన చేసుకొని ఒక 7 వారాలు ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు వారు. ఒక 7 వారాలు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, ఒక 7 మంగళవారాలు ప్రార్థన పెట్టండి అని చెప్పి వారు ప్రార్థన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మేము ప్రార్థన చేస్తున్నాం. కరెక్ట్గా 2వ వారం ప్రార్థన జరిగేటప్పటికి మొత్తానికి ఆమెకి ఒక క్యాసెట్ వచ్చింది. ఆ క్యాసెట్ ఆ దేశం నుంచి వస్తున్న ఒకళ్ళతో ఆమె టేప్ రికార్డులో ఒక క్యాసెట్ రికార్డ్ చేసి అక్కడ పరిస్థితి అంతా నేను ఇక్కడ ఉన్నాను, బాగానే ఉన్నాను, బ్రతికే ఉన్నాను అని చెప్పేదానికి సంకేతంగాను, అక్కడ ఉన్న జరుగుతున్న పరిస్థితులను వివరించేదాని కొరకును ఒక క్యాసెట్ ఆమె రికార్డ్ చేసి, ఇంకా అప్పటికి ఇంకా ఇంత విరివిగా సెల్ ఫోన్ వాడకం దాదాపుగా లేదని చెప్పాలి. అయితే ఆమె క్యాసెట్ రికార్డ్ చేసి పంపింది. ఆ క్యాసెట్లో ఉన్న విషయాలు ఏంటి అంటే, అక్కడ వెళ్ళిన దగ్గర నుంచి ఈమెను వాళ్ళు పెడుతున్న హింసలు అంత ఇంత కాదు. మరి ఆమె ఏ కారణం చేత హింసిస్తుందో తెలియదు, కానీ ఈమెకు తిండి పెట్టేది కాదట. చాలా భయంకరంగా హింసిస్తూ ఉండేది. ఆ దుబాయ్ దేశంలో ఆమె ఆ స్థలంలోకి ఇక్కడ పరిస్థితి బాగోక ఆమె ఆ దేశం పని చేసుకోవడానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె పరిస్థితి చూస్తే చాలా దారుణమైన పరిస్థితిగా మారిపోయిందట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు ఆమెను ఎక్కడో ఒక చోట ఉంచారు. అక్కడ బాగానే ఉందట. అక్కడి నుంచి ఒక ఇంటికి పంపించేశారు, పలానా ఇంటికి నువ్వు పనికి వెళ్ళాలని. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత నుంచి ఆమెకి స్టార్ట్ అయిపోయింది.
చాలా దారుణంగా హింసించడం మొదలుపెట్టిందంట. ఆమె కొట్టడం, భయంకరంగా తన్నడం, అసలు ఆహారం పెట్టేది కాదట. చాలా దారుణమైన హింస అక్కడ ఆమె అనుభవిస్తూ చాలా బాధపడిపోతూ అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న మరో సహోదరికి ఈ విషయం చెప్పి నన్ను ఏజెంట్తో మాట్లాడి ఎలాగోలాగా మా వాళ్ళకి ఈ విషయాన్ని తెలియచేయండి, నేను చనిపోయేలాగా ఉన్నాను, ఇక్కడ పరిస్థితి నాకు చాలా బాగోలేదు, నాకు అనారోగ్యం వచ్చేసింది, అక్కడుంటే నేను ఏదైనా కూలిపనైనా చేసుకొని నేను నా సమస్యల్లోంచి బయటపడతాను, ఇక్కడైతే బ్రతికే ఉన్నాను నేను అని చెప్పి ఆమెకు సమాచారం చెప్పింది. కానీ ఈ విషయం ముందుకు సాగట్లా. ఈ పరిస్థితి రోజు రోజుకి దారుణమైన పరిస్థితి అయిపోతా వచ్చిందని, ఇక్కడ నేను బ్రతికి ఉండాలంటే, నేను సజీవురాలుగా ఉండాలంటే కనుక నన్ను ఇండియా తీసుకెళ్ళిపోమని ఏజెంట్లతో మాట్లాడమని తన భర్తకి ఒక వర్తమానం పంపింది, ఒక క్యాసెట్ రూపంలో. సరే, ఇక అసలు బ్రతికలేదు అనుకున్న సందర్భంలో ఈ ప్రార్థనకి జవాబు వచ్చినట్టు ఆ బ్రతికి ఉంది అనే ఒక సమాచారం వచ్చింది. 2 మాసాలు అనుకుంటా, 2 రోజులు లేదా 3 సంథింగ్. అయితే బ్రతికి ఉంది అనే సమాచారం వచ్చేటప్పటికి కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆమెను ఎలాగోలాగా తీసుకురావాలి అనే ఆలోచన. ఆమె ఒక మాట మాత్రం గట్టిగా రూఢిగా చెప్తా ఉంది. అదేంటంటే, మీరు కనుక నన్ను తీసుకువెళ్ళకపోతే నేను బ్రతికే ఛాన్సే లేదని. ఇక్కడ చూస్తే ఇక్కడ కొన్ని ఆర్థిక పరిస్థితులను బట్టి కొంచెం మళ్ళీ కొన్ని అప్పులు చేసి ఆవిడ పాపం ఆ దేశం పంపించారు. ఇక వాళ్ళ బిడ్డలు కూడా చాలా దుఃఖంతో నిండిపోయారు, చాలా బాధ. అయితే ఇక్కడి నుంచి మేము ధైర్యం చెప్పడానికి కానీ, ఇక్కడి నుంచి వాళ్ళ భర్త ధైర్యం చెప్పడానికి కానీ ఎటువంటి వెసులుబాటు అక్కడ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇక ప్రార్థన ఆ విషయం తెలిసేటప్పటికి మరీ భారం అధికం చేసుకొని కుటుంబ సభ్యులు, అలాగే మాతో కలిసిన కొంతమంది ఆత్మీయులు, నేను అందరం కలిసి దేవుని యొక్క పాదాల దగ్గర మొరపెట్టడం మొదలుపెట్టాం. ఇలా ప్రార్థన చేస్తూ మొరపెడుతూ దేవుని యొక్క పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ ఉన్నాం. 7 వారాలు ప్రార్థన ముగించుకున్నారు. ముగించుకున్న తర్వాత 7 వారాలు ప్రార్థన ముగించుకున్న తర్వాత మేము ఇంకా భయంలోనే ఉన్నాం. ఒకవేళ ఆమెను అక్కడే వదిలేసే పరిస్థితి. వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు, ఏజెంట్ ద్వారా మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ఇక్కడ ఏవో సమాచారం, వాళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. అది ఏంటో నాకు తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ ప్రయత్నం సఫలం అవట్లా. ప్రార్థన అయితే మాత్రం ముగిసిపోయింది 7 వారాలు. ఆయన నాతో ఆ రోజు కూర్చుని, ఆ రోజు రాత్రి మేము మాట్లాడుకుంటూ కూర్చున్నాం. అయ్యా, పరిస్థితి ఇలా మారిపోయింది, ఏం చేస్తుంది, ఏంటి మన పరిస్థితి? కరెక్ట్గా మేము ప్రార్థన చేసి ముగించుకొని వాళ్ళు మాకేదో భోజనాలు సిద్ధపరిచారు, అవి భోజనం చేసి మేము వచ్చేసాం అక్కడి నుంచి. ఆయన ఒక సమాచారాన్ని లేకపోతే ఒక వర్తమానాన్ని ఆయన మరలా తెలియచేయడానికి నాకు కబురు చేశారు. అయ్యా, ఒకసారి ఇంటికి రండి, మేము నీతో మాట్లాడాలి అని చెప్పి, మేరీ సహోదరు ద్వారా. సరే, నేను వెళ్ళాను. వెళ్ళేటప్పటికి, అయ్యా, మన దేవుడు సజీవుడయ్యా, మన దేవుడు జీవం గల దేవుడు అని ఆయన కన్నీరు కారుస్తూ బాధపడుతూ చెప్తున్నాడు. ఏం జరిగిందయ్యా? ఆమె మరొక వర్తమానం పంపింది, మరొక క్యాసెట్ రికార్డ్ పంపింది నాకు. ఏంటయ్యా? ఏంటంటే, ఇంచుమించు 2 నెలలు, అంటే వాళ్ళు మన క్యాసెట్ పంపి మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం 3వ వారం ప్రార్థన చేస్తున్నాం. ఆమె అప్పటికి ఒక 10 రోజుల ముందు ఆ క్యాసెట్ పంపడం జరిగింది. క్యాసెట్ పంపిన తర్వాత వారం రోజులకు కూడా ఈమెకి ఎటువంటి తిరిగి రిప్లై రాకపోయేటప్పటికీ ఈమె ఒకటే నిర్ణయం తీసుకుందంట, ఇక ఈ బాధలు పడి ఈ ఇబ్బందులు పడి ఇక్కడ నలిగి చచ్చేదానికంటే ఏదైనా చేసుకుని చనిపోతే మంచిదేమో అన్నంత బాధ ఆమె
హృదయంలో నిండిపోయిందంట. అయితే అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఓ పక్క ఆకలి, ఓ పక్క పిల్లలు ఇండియా దేశంలో వదిలిపెట్టిన పిల్లలు, చిన్నపిల్లలు. భర్తను విడిచిపెట్టింది. వీళ్ళందరినీ విడిచిపెట్టి అక్కడ పని చేసుకోవడానికి వెళితే ఇలాంటి పరిస్థితిలో ఆ ఇంట్లో పడే ఇబ్బంది, బాధ, కనీసం కడుపు నిండా అంత తిండి తినలేని పరిస్థితి. ఇక నన్ను పట్టించుకునేవారు లేరు, నన్ను తిరిగి తీసుకెళ్ళిపోమని, లేకపోతే తిరిగి నన్ను ఏజెంట్ ద్వారా మాట్లాడి తీసుకొచ్చేయండి ఇండియా అని చెప్పి నేను అడుగుతుంటే కనీసం నా కుటుంబస్తులు కూడా స్పందించలేదు అనే బాధతో, విచారంతో నేనేమైనా అయిపోవాలి, నేను చనిపోవాలి అనుకున్న తీర్మానం చేసుకున్న పరిస్థితిలో ఆమె యొక్క డిజార్డర్లోకి వెళ్ళిపోయింది. మానసికంగా చాలా కృంగిపోయింది. ప్రార్థన చేస్తుంటే తనడం మొదలుపెట్టిందట. ఏదైనా తిందామని ప్రయత్నం చేస్తే చాలా దారుణంగా తిట్టేదట. ఈ పరిస్థితుల్లో ఆమెకేమీ చేయడం అర్థం కాని పరిస్థితిలో సరే నేను చనిపోతాను ప్రభువా అనుకుని ఇక ఆమె దుఃఖాక్రాంతురాలుగా ఏడుస్తూ ఉందట. అలా ఏడుస్తూ ఉండగా ఆమె నిద్దట్లో ప్రభు ఆమెకు చూపించిన ఒక కళను ఆమె క్యాసెట్లో చెప్తా ఉంది. ఆమె చాలా దూరం నడుచుకుంటూ నేను చనిపోవాలి అని వెళ్ళిపోతుందంట కళలో. అలా చనిపోవడానికి వెళ్ళిపోతూ ఉంటే ఒక సముద్ర ప్రాంతం, ఒక పెద్ద సముద్రం కనపడుతుందంట ఆమెకి. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి చనిపోదామని చెప్పేసి ఆ సముద్రం ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ సముద్రానికి ఆ మధ్యలో, అంటే సముద్రపు నీటి మధ్యలో ఒక దీవిలాగా, ఒక ఒడ్డులాగా కనపడుతుందంట. అది చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా ఉందంట. అక్కడ చిన్న పిల్లలు తెల్లటి వస్త్రాలు ధరించుకొని దేవదూతలను పోలి ఉన్నారట. అక్కడే ఒక ఎత్తాటి ఆజానుభావుడు లాంటి ఒక వ్యక్తి వాళ్ళ మధ్యలో నిలిచున్నాడట. ఆయన వైపు చూస్తూ ఉంది, ఆ పిల్లల వైపు చూస్తూ ఉంది ఆశ్చర్యకరంగా. వెంటనే ఆమె అలా చూస్తూ ప్రభువా నేను అక్కడికి వచ్చేయడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటుందట. మరి కాసేపటికి ఆమె ఇక్కడి నుంచి అక్కడ ఉంది, ఆమె ఎలా ఇల్లుందో తెలియదట. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెతో నువ్వు బాధపడకు, నువ్వు ఏడవకు అని చెప్తూ ఆమెను ధైర్యపరుస్తుంటే ఆమె దగ్గరకు ఆ పెద్ద వ్యక్తి, పెద్ద ఆయన వచ్చి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా నేను చనిపోతానయ్యా, నన్ను నీ రాజ్యంలోకి చేర్చుకోయా అని ఈమె అడుగుతుందంట. అడుగుతుంటే ఆయన దానికి సమాధానం చెప్తున్నాడట. అమ్మా నీ భర్త ఆ స్థలములో దైవజనులను పిలిపించి నీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన నేను విన్నాను, నీకు నేను జవాబు పంపుతాను, నువ్వు తిరిగి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అని చెప్పి ఆమెను తిరిగి పంపించేశాడంట. ఈమె నడుచుకుంటూ వెనక్కి వచ్చిందంట. తెలివి వచ్చేసింది. నా భర్త ప్రార్థన చేయిస్తున్నాడా? ఆ ప్రార్థన దేవుడు విన్నాడా? దేవుడు జవాబు పంపుతానంటున్నాడా అని ఆ కళను గురించి ఏమీ అర్థం కాని స్థితిలో ఆమె అలాగే ఉందంట. ఉదయం జరుగుతూ ఉంది. ఈలోగా కిచెన్లోకి వెళ్ళింది. వంటలో వస్తువులు ఏవో శుభ్రం చేస్తూ ఉండగా ఒక పెద్ద శబ్దం. ఎవరైతే యజమానురాలు ఉందో ఆ యజమానురాలు ఆ స్టెప్స్ దిగుతూ కిందకి దెబ్బ పడిపోయిందంట. ఎప్పుడు పడిపోయిందో ఆ కాలు జాయింట్ దగ్గర, కాలుకి వెన్నుకి మధ్యలో ఉన్న ఆ భాగంలో, నడుంకి మధ్యలో ఉన్న భాగమా చిట్లు పోయిందంట. చిట్లు పోతే ఇక హాస్పిటల్కి గబగబా తీసుకువెళ్ళారు. అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు వైద్యం చేశారు, కట్టేశారు. కానీ విపరీతమైన పోటట. ఎవరైతే ఈమె ఉందో, ఎవరైతే ఇంటి యజమానురాలు ఉందో ఆమె పడిపోయిన గాయానికి విపరీతమైన పోటట. ఆ పోటు భరించలేకపోయి ఏడ్చుతూ ఉండేదట. ఈమె లెగడానికి కానీ కూర్చోడానికి కానీ లేని పరిస్థితి కారణాన్ని బట్టి ఆమెకు పరిచర్య చేస్తూ దేవుని ప్రేమను చూపించిందట.
ఆమెకు ఇక మంచం లేంచి అన్ని మంచం మీదే ఇక ఆ పరిచర్య అంతా చేసిందంట. చేస్తున్న పరిస్థితి వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి ఒక 2-3 భార్యలు ఉంటారన్నమాట. ఎప్పుడైతే ఈమెకు కాళ్ళలో ఇరిగిందో ఈమెను వదిలేసి ఆడు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆదరించే దిక్కులేని పరిస్థితిలో ఈమె దేవుని ప్రేమ చూపించిందంట, దేవుని మాటలు చెప్పిందంట. యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని ఇలా ఉండమన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ప్రేమించమన్నాడు. బైబిల్లో అలాంటి మాటలే రాసి ఉంది. నువ్వు నన్ను బాధ పెట్టినా సరే నేను నిన్ను ప్రేమిస్తాను అన్నట్లుగా ఆమె చెప్పిన ఆ మాటలకే ఆమె ఎంతో ఆదరించబడిందంట. ఆమె దగ్గర ఉన్న అక్కడ వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ ఎవరు అనే మాట నాకు తెలుసు అనేవారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఈమె దగ్గరున్న ఆ పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉన్నప్పుడు కొంత ఉపశమనం కలిగేదట. ఈమె ప్రార్థన చేస్తూ ఉండేదట ఆమెకి. అంతే, అలా 1 నెల పాటు ఆమె పరిచర్య చేసిన తర్వాత ఎన్ని నెలలైతే ఈమెకు జీతం ఇవ్వలేదో ఆ జీతం డబ్బులు అదనంగా మరికొంత పరిచర్య చేసినందుకు కొంత డబ్బులు ఇచ్చి, నిన్నెప్పుడు నేను అభ్యంతర పెట్టను, నేను ఎప్పుడు అభ్యంతర పెట్టను, నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, నీకు ఏ పరిస్థితులు అయినా సరే, ఎలాంటి పరిస్థితులు అయినా సరే, ఒకవేళ నీకు ఏదైనా కష్టం వస్తే నన్ను అడుగు, ఇంతకుముందు నేను ప్రవర్తించిన ప్రవర్తనను క్షమించు అని ఆమె అడిగి ఆ డబ్బులు ఈమెకి ఇచ్చినప్పుడు, ఆ డబ్బులు తన భర్త కడుతూ ఆ క్యాసెట్ పంపినప్పుడు మేమే ఆశ్చర్యపోయాం. నిజమే, మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడై ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడై ఉన్నాడు. మేము ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టు ఆ తల్లికి తెలియదు. కానీ ఇక్కడ మా ప్రార్థన, అక్కడ దేవుడు చెప్తున్నాడట, నీ భర్త దైవజనులను పిలిపించి ప్రార్థన చేయిస్తున్నాడు, ఆ ప్రార్థన నేను విన్నాను, నీకు నేను జవాబు పొందుతానన్న రోజు నుంచి ఆమె జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పు ప్రారంభమైంది. చాలా సంవత్సరాలు ఆ తర్వాత ఆమె అక్కడ పరిచర్య చేసింది, పని చేసింది, తన బిడ్డలను కూడా అక్కడ తీసుకువెళ్ళింది. ఓ మంచి గుర్తింపు, ఓ మంచి స్థానం ఆ ఇంట్లో, ఒక ఇంట్లో మనిషిలాగా ఆమె తర్వాత ఆ ఇంట్లో మారిపోయింది. కారణం ఏంటో చెప్పమంటారా? దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. నిజంగా గనక ఇంకొంచెం రోజులు జరిగితే ఆమె డిప్రెషన్లో ఆత్మహత్య చేసుకునేది. ఈ మాటలు వింటున్న వాళ్ళు ఇతర దేశాల్లో ఎవరైనా ఇతర దేశాల్లోంచి ఈ మాటలు ఒకవేళ చూస్తూ ఉంటే గనక ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు దేవుని బిడ్డవు. నువ్వు ఏ స్థలములో ఉన్నా సరే దేవుని సొత్తు, దేవుని రక్తముతో కడగబడి కొనబడిన దానవు. నీవు ప్రత్యేకమే. ఒకవేళ అక్కడ పని చేసుకోవడానికి నువ్వు వెళ్ళి ఉండొచ్చు, కానీ దేవుడిని మాత్రం నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. బిడ్డ, ధైర్యం తెచ్చుకో. అక్కడున్న ఏ పరిస్థితికి భయపడకండి. దేవుడు ఆ సహోదరి జీవితంలో చేసిన ఆ గొప్ప కార్యం నీ ఎడలో కూడా చేస్తాడు. నీ ఎడలో అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ సాక్ష్యం ద్వారా ఒకవేళ ఇక్కడున్న వారు కావచ్చు, అక్కడున్న వారు కావచ్చు, దేవుని యొక్క నామంలో దేవుడు ప్రార్థనలకు జవాబు ఇవ్వగలడు అనేది ఈ సాక్ష్యం యొక్క అర్థం, ఈ సాక్ష్యం యొక్క సారాంశం. ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వగలడు. ఎన్నో విషయాల్లో ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు మన దేవుడు. నీ జీవితంలో ఎన్నో ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు. కనుక ఇప్పుడున్న పరిస్థితికి భయపడకో. ఆ సహోదరి జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి విశ్వాసము తెచ్చుకో. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. క్రీస్తును గురించిన వార్త వినాలి. క్రీస్తు ప్రభు ఆమె జీవితంలో చేసిన ఆ కార్యాన్ని బట్టి నీవు ఈ మాటలు నమ్మి విశ్వసించగలిగితే నీ జీవితంలో కూడా ప్రభు అద్భుత కార్యం చేస్తాడో. మరలా ఈ సాక్ష్యం వినిన నువ్వు ఒకరోజు సాక్ష్యం చెప్తావు, నా జీవితంలో ఇలాంటి గొప్ప సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడని. అట్టి కృప దేవుడు ఈ సాక్ష్యం వింటుండగా నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.